మహాతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి, హోస్ట్గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారు, అలాగే మహాతార్ బాబాకి శతసహస్ర వందనాలు. ఈరోజు అట్లాగే మన యొక్క జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి మన ధ్యానులందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. మీకు ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా సిరిధాన్యాల గురించి చెప్పుకుందాము. ఈ సిరిధాన్యాలని కూడా తృణధాన్యాలు కూడా అంటారు. తృణం అంటే గడ్డి, ఇవన్నీ కూడా గడ్డి జాతి మొక్కలు అన్నమాట ఇవి. కాబట్టి తృణధాన్యాలు అంటారు, చిరుధాన్యాలను కూడా అంటారు అన్నమాట. ఈ మధ్య కాలంలో మనకి మామూలుగా ఈ చిరుధాన్యాలలో రాగులు, సజ్జలు, జొన్నలు అనేటివి మనకి మామూలుగా తెలుసు. పూర్వకాలం మన తాతల కాలం నుంచి ఆ మూడు పదార్థాలు మాత్రం ఎక్కువగా తింటున్నాం అనమాట. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క బియ్యము, గోధుమలు అనేటువంటి మనకి పరిచయమైనాయి. మొట్టమొదటి తింటున్నది మనము రాగులు, సజ్జలు, జొన్నలే తింటుండేది. తర్వాత ఈ గోధుమలు, బియ్యము వచ్చినాయి. ప్రస్తుతం కాలంలో మళ్ళా సిరిధాన్యాల పేరుతో మన డాక్టర్ కాదర్వల్లి గారు వీటిల్ని ఈ సామలు, జొన్నలు, సామలు, కొర్రలు, అరికెలు, ఈ యొక్క ఊదలు, అండ్రు కొర్రలు అనేటువంటి 5 రకాలను కూడా ఆయన వల్ల ప్రాచుర్యంలోకి వచ్చినాయి. లేకుంటే నిజంగా అయితే వాటి గురించి పెద్దగా మనము అంతగా ఆలోచించలేదు. ఇవి ఎందువల్ల అంతగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి ఏంటంటే ఇవి మెడిసిన్ వాల్యూ చాలా బాగుందన్నమాట. కారణం ఏంటంటే బియ్యంలో కంటే కూడా వీటిల్లో ఏముందంటే ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. 8% నుంచి 12% వరకు పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి ఇవి మెడిసినల్ వాల్యూ కూడా బాగా కలిగి ఉన్నాయని చెప్పేసి ఆ కాదర్వల్లి గారు చెప్తున్నారు. అవి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదట కొర్రలు అనేటువంటివి ఎల్లో కలర్గా ఉంటాయి. అవి దాంట్లో ఫైబర్ ఏంటంటే 8% ఉంటుందంట. దాన్ని ఫాక్స్ టైల్ మిల్లెట్స్ కూడా అంటారు. ఫాక్స్ టైల్ అంటే దాని యొక్క కంకులు ఈ యొక్క నక్క తోక ఉంటుంది కదా, కుచ్చులాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు. ఈ యొక్క కొర్రలు ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయి అంటే నరాల బలహీనతకి వాడికి బాగా ఉపయోగపడతాయి. అరికాల మంటలు ఉండేవాళ్ళు, ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి అరికాలు మంట ఉండేసేసి స్పర్శ, అడుగు భాగం స్పర్శ తెలియకుండా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కొర్రలు. అట్లా కొంతమందికి ఎక్కువగా పాస్ పోయే అలవాటు ఉంటుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇంకా జాయింట్ పెయిన్స్కి ఉపయోగపడతాయి అనమాట. అది కూడా కాక ఈ యొక్క కొర్రలు అనేటువంటిది అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి దీంట్లో. అది మెయిన్, మనకి అన్ని రకాల పోషక పదార్థాలు ఈ కొర్రల్లో మాత్రం ఉంటాయి. కాబట్టి అందరూ స్వీకరించవచ్చు. ముఖ్యంగా మనకి నరాలకి, ఈ జాయింట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకొని చాలు. షుగర్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది అరికెలను ఏమనంటే హిమాలయన్ మిల్లెట్స్ అంటారు. వీటిల్లో 9% పీచు పదార్థం ఉంటుంది అనమాట. 9%. ఇది దాని పేరులోనే ఉంది, హిమాలయన్ మిల్లెట్స్ అంటుండ్రు. అంటే హిమాలయ ప్రాంతాల్లో పండుతుంది కాబట్టి యొక్క ధాన్యము ఆ హిమాలయ ప్రదేశం వచ్చింది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అరికెలనే తింటారంట. అక్కడ చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ వరి, గోధుమలు వాళ్ళకి అలవాటు లేదు, అరికెలనే తింటారంట వాళ్ళు. ఈ యొక్క దీనికి గుణం ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది అది. అట్లాగే మనకి జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఆ ప్లేట్స్ తగ్గిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉన్న దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ యొక్క రోగనిరోధక కూడా ఎక్కువ అవుతుంది అనమాట. దాన్ని అలర్జీ రూపం అంటుంటారు, అలర్జీ వస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. ఈ బ్లడ్ క్యాన్సర్ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కిడ్నీస్ సరిగా పనిచేయకపోయినా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లాగే ఎముకల్లో ఉండేటువంటి మజ్జ, బోన్ మ్యారో అంటారు, అది బాగా శుద్ధి చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అరికెలు ఈ విధంగా మనకి రక్తాన్ని శుద్ధి చేస్తానికి, ప్లేట్లెట్స్ శాతాన్ని పెంచేదానికి, ఈ యొక్క కిడ్నీస్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది అవి. తర్వాత ఊదల్ని జపనీస్ మిల్లెట్స్ అంటారు. అంటే ఎక్కువగా జపాన్ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తుంటారంట ఊదల్ని. దీంట్లో 10% ఉంటుంది పీచు పదార్థం. ఇది లివర్కి బాగా పనిచేస్తుంది అనమాట, గుడ్ హెల్త్ ఫర్ లివర్. అట్లాగే ఎప్పుడంటే ఈ జాండీస్ వచ్చినప్పుడు కానీ,
హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు, అట్లాగే కొంతమందికి ఏమంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేసి తాగి 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 వాళ్ళ లివర్ పాడైపోయి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి కానీ, అట్లాగే గాల్ బ్లాడర్ లో కూడా ఏదైనా స్టోన్స్ ఫార్మ్ అయి ఉన్నా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఊదలు చాలా బాగా పనిచేస్తాయంట అవి ఆహారం తీసుకున్నప్పుడు. అట్లాగే కొంతమందికి పాస్ ఎక్కువ పోతుంటారు, వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఊదలు. తర్వాత అండ్రు కొర్రలు అనేది అంటే ఈ అమెరికన్ మిల్లెట్స్ అంటారు వాటిని. అమెరికా ప్రాంతంలో ఎక్కువగా పండుతుందంట అవి. ఒకప్పుడు అమెరికా ప్రాంతంలో ఎక్కువ పండేది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఆహారంగా తీసుకునే వాళ్ళు కాదంట, ఎక్కువగా పశువులకి దానాగా ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఆ యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది, అది ఎక్కువగా పండించడం లేదు. దీంట్లో 12.5% పీచు పదార్థం ఉంటుందన్నమాట ఈ అంటు కొర్రల్లో. ఈ కొర్రల్లో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అంటు కొర్రల్లో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రెండు దాదాపు సమానమే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ క్యాన్సర్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్కి అంటు కొర్రలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి ఉంటుంది. కాబట్టి ఇది మంచిదే. కానీ ఈ యొక్క ఉత్పత్తి శాతం లేదు కాబట్టి కాస్ట్లీగా ఉంది ఇప్పుడు అది. అంటుకొరలు అనేది ఉత్పత్తి లేదు ఎక్కువగా, కాబట్టి అది కాస్ట్లీ అయిపోయింది, మనకి అందుబాటులో లేదనమాట కొనడానికి. చాలా ఎక్కువ ధర ఉంటుంది అది. ఇంకపోతే ఐదవది సామలు. వాటిని లిటిల్ మిల్ట్స్ అంటారు, ఆఫ్రికన్ మిల్లెట్స్ అంటారు అనమాట. అంటే ఆఫ్రికాలో ఎక్కువగా పండుతుంది కాబట్టి ఆఫ్రికన్ మిల్లెట్స్ అంటారు అనమాట. కాబట్టి దీంట్లో 10% పీచు పదార్థం ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే మామూలుగా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు, అలాంటప్పుడు ఈ తీసుకుంటే ఆ పదార్థం తీసుకుంటే బాగవుతుంది. ముఖ్యంగా ఏంటంటే రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ లేడీస్ లో ఉండేటువంటి ఈ యొక్క పీసీడీఓ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఆ యొక్క ఇన్బ్యాలెన్స్ ని సరి చేస్తుంది అనమాట. అది లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా ఈ యొక్క సామాన్ని తీసుకోవచ్చు. ఈ చెప్పినటువంటి 5 పదార్థాల్లో కూడా ఎక్కువగా పీచు పదార్థం ఉంది కాబట్టి ఇవి తీసుకున్నానికి చాలా బాగుంటుంది. మెడిసిన్ వాల్యూ కూడా కలిగి ఉంటుంది. ఇవి మామూలు బియ్యం లాగా వండుకోకూడదు ఎప్పుడు కూడా. వాటిని కనీసం 8 గంటల సేపు నానబెట్టాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుని వేసి ఉడకబెట్టి ఏముందో ఇంకొక 2 విజిల్లు రప్పిస్తే సరిపోద్ది కదా అనేసి అనుకుంటాం. విజిల్లు రప్పించడం కాదు అక్కడ కావాల్సింది, ఎక్కువగా నానాలి. లోపల పదార్థం మొత్తం దానికి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అందుకోసం కనీసం 8 గంటల దాకా నానబెట్టిన తర్వాతనే వండుకోవాలన్నమాట. తగినంత నీళ్లు పోసుకునేసి ఉండాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటే మన యొక్క ఈ యొక్క పీచు పదార్థం మనకి బాగా లభ్యమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి దేనికోసం చెప్తాను. ఒకసారి కొర్రలైతే నరాలకు సంబంధించింది అనమాట. జాయింట్స్ పెయిన్స్ కి బాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అరికలు కనుక అయితే ఈ యొక్క ప్లేట్లెట్ శాతం పెంచేదానికోసం, రక్తాన్ని శుద్ధి చేసడానికి, ఈ యొక్క బోన్ మ్యారోని శుద్ధి చేసడానికి ఉపయోగపడుతుంది. ఊదలైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అవి. ఇంకపోతే అంటుకొర్రలు ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సామలు అనేటువంటివి రీప్రొడక్టివ్ సిస్టమ్ ని బాగు చేస్తున్నారు. పీసీడీఓ ప్రాబ్లం ఉండేవాళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, వీటిల్ని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఎవరికి అవసరం అంటే వాళ్ళు అన్ని రకాలు మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా తినే ఆహారం ఒక్కసారికి వీటి మీద పడబడలేదు. మనం కనీసం వారంలో 2 రోజులన్నా సరే ఇవి ఉపయోగించుకుంటాం. ఏదో ఒక రకం మనకు కావాల్సింది, మన యొక్క జబ్బును బట్టి వాటిని ఉపయోగించుకుంటా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట. కేవలం ఒట్టి బియ్యం రైసే తినకుండా ఈ చిరుధాన్యాలు కూడా 2 రోజులు చిరుధాన్యాలు తిని మళ్ళా మన రైస్కి వచ్చేసేది, మళ్ళీ 2 రోజులు చిరుధాన్యాలు తీసుకోవచ్చు. ఏదో మనకు నచ్చిన చిరుధాన్యం తీసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉండేటివి, మన రోగానికి సరిపడేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ చిరుధాన్యాలని ఉపయోగించుకుని, అందుకే వాటిని సిరిధాన్యాలని పేరు వచ్చింది. అవి సిరిధాన్యాల పేరు వచ్చింది అనమాట. అంటే బాగా విలువ కలిగినటివి కాబట్టి అది ఆ విధంగా చేసుకునేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మావతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడ పండిస్తారో కూడా చెప్పారు. అది కూడా తెలియదు మాకు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మాస్టర్స్, వీటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఒక వారంలో ఒక 2 రోజులు అనుకోండి వాడుతూ వచ్చారంటే, తెల్లని పదార్థం బియ్యం వాడకూడదని మొదట్లోనే మనం చెప్పాం కదా. వాటికి ప్రత్యామ్నాయంగా అట్లని రోజు కాకుండా
ఒక రోజుతో మొదలు పెట్టండి. వారంలో ఒక రోజుతో మొదలు పెట్టండి. వారంలో 2 రోజులన్నా ఇవి తీసుకుంటా వస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. తెల్లనివి అంటే మనకు పాలిష్ లేకుండా బియ్యము, అది కూడా కెమికల్స్ లేకుండా పండించే న్యాచురల్గా దొరికే బియ్యం ఉంటే మంచిదే. అలాంటివి దొరకదు కాబట్టి ఇట్లాంటివి కూడా కొంచెం తీసుకుంటూ పోతే ఆరోగ్యంగా ఉంటాము అనే ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ సార్.